యాక్చువల్గా ప్రోగ్రాంలో ఈ లెసన్ ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే మన లార్డ్ సర్వెంట్ కిరణ్, అయ్యా మీరు ఒక లెసన్ ఏదైనా చెప్పండి అని నాకు ఒక వారం రోజుల కిందటే ఫోన్ చేశారు. సో బికాస్ ఆఫ్ హిమ్ I thought that I should give a lesson regarding the basic concepts of churches of God. For that I am thankful. God bless you. అసలే చర్చ్ ఆఫ్ గాడ్ లేక దేవుని సంఘాలు అని ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోవడం ఎందుకు? పొలమూరు, జంగారెడ్డిగూడెం, దయచేసి ముందుకు రండి, ఇలా కూర్చోండి. మిగతా వాళ్ళంతా కూడా చాలాసార్లు విని ఉంటారు, కానీ మీలో ఒక రకమైనటువంటి అలసత్వం, అన్ని సంఘాలు ఒకటేలే, అన్నీ ఒకే రకంగా ఉంటాయి, అందరూ క్రైస్తవులు కాదా, అందరూ విశ్వాసాలు అనే భావన సీనియర్ మోస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ పీపుల్లో కూడా ఉంది. దే ఆర్ అనేబుల్ టు perform, are unable to execute the exact doctrine in their areas. అది కొంచెం బాధాకరమే. అదే కాకపోయినా కోత విస్తారంగా ఉంది, పనులు తక్కువ. కిరణ్ ఈ మధ్య లార్డ్ సర్వెంట్ డాడీ ఎన్నో తిరుగుతాడు, 15, 17, 17 ఎన్నో అవుతారు. ఎవరిని వెళ్ళమన్నా వాళ్ళు ఎవరికి వాళ్ళే, చర్చ్ వాళ్ళకు కూడా ఈగోయిజమ్స్ ఉంటాయి. సెల్ఫ్ సెంట్రిక్ చర్చెస్ మన చర్చెస్ అన్నీ కూడా. ఆ భావన చర్చ్ ఆఫ్ గాడ్లో ఉండకూడదు. అవి గ్రాడ్యువల్గా తొలగించుకుంటే కానీ నిజమైన చర్చ్ ఆఫ్ గాడ్ అవ్వదు. మీరు చర్చ్ ఆఫ్ గాడ్లో 15 నుంచి ఉంటున్నా, డాక్టర్ మీకు తెలిసిన ఇంప్లిమెంట్ చేయకపోతే, వితౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవర్ ట్రూత్స్, ఈవెన్ ఇఫ్ యూ కంప్లీట్ 30 years or 20 years, ఇట్ విల్ నాట్ బికమ్ చర్చ్ ఆఫ్ గాడ్. అయితే మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థకి అనుగుణంగా కనీసము ఆ యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా మన ప్రయత్నాలు మనం చేయాలి. అవి కూడా చేయకుండా మామూలుగా అందరూ వెళ్ళే దారిలోనే మనం వెళితే అది చాలా బాధాకరమైన విషయం. అసలు చర్చ్ అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘము అంటే ఇది బిల్డింగ్ కాదు, దిస్ ఈజ్ ఎ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో దేవుని విశ్వాసులు ఆయన ఆరాధించడానికి అప్పుడప్పుడు గ్యాదర్ అవుతూ ఉంటారు. ఆ విశ్వాసుల సముదాయాన్ని చర్చ్ అన్నారు. మా చర్చ్ పెద్దది, చిన్నది. ఆ బిల్డింగ్ ఈజ్ నాట్ చర్చ్. చర్చ్ అనేటువంటి మాటకి గ్రీక్లో ఎక్లీషియా. ఎక్లీషియా అంటే చర్చ్. చర్చ్ మీన్స్ కాల్డ్ అవుట్ పీపుల్ గ్యాదర్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఆరాధించుకోవడానికి, దేవుని గురించి ఆరాధించుకోవడానికి సమకూడేటువంటి సముదాయం. ఇట్ ఈస్ నాట్ ఎ బిల్డింగ్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ అదర్ సెంటర్ ఆఫ్ పీపుల్. కల్చరల్ యాక్టివిటీస్ చేసుకునేది అవన్నీ చర్చ్లో. అంటే చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, విశ్వాసుల సముదాయం. ఇప్పుడు మీరు ఈ యొక్క పిక్చర్ చూస్తే బిల్డింగ్ ఈజ్ నాట్ అ చర్చ్. ఆ చర్చ్లో విశ్వాసం ఉంటారు. మా చర్చ్ అని చాలామంది బ్యాషింగ్ పోతూ ఉంటారు బయట వాడు. మనం అలా వెళ్ళకూడదు. ఇట్స్ ఏ బిల్డింగ్, హాల్. అందుకనే చర్చ్ ఆఫ్ గాడ్ హాల్ అంటారు, కానీ చర్చ్ అని ఒకటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. సో చర్చ్ బిల్డింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ చర్చ్. సంఘాన్ని అనకూడదు. చర్చ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ హు ఆర్ వర్షిపింగ్ గాడ్. దిస్ ఈజ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ రాజమండ్రి, బట్ ఇట్ ఈస్ ఎ హాల్, చర్చ్ ఆఫ్ గాడ్ హాల్. బట్ వీ హ్యావ్ దీస్ పీపుల్. This is the group of these people. We gather here on Sundays and
Thursdays in June, and it is the church. Without these believers, this building cannot be the church of God. Church of God అంటే బిల్డింగ్ చూపించి చర్చ్ అనకూడదు. దేవుని సంఘం అనగా ఒక బిల్డింగ్లో దేవుని ఆరాధించుకోవడానికి గ్యాదర్ అయ్యేటువంటి విశ్వాసం, అంటే విశ్వాసుల సముదాయం చర్చ్ అని. మనం చూడండి, మా చర్చ్ ఎంత పెద్దగా ఉందా, మెదక్ చర్చ్, మా చర్చ్లో 3,000 మంది ఉంటారు. మా పెద్ద చర్చ్ అండి, 50 లక్షలు పెట్టి కట్టాము, 1 కోటి రూపాయలు కట్టాము అని కొంతమంది బయట వాళ్ళు అంటారు. మనం అలా అనకూడదు. ఇన్ఫ్యాక్ట్ 7 ఏళ్ల శ్రమల్లో సంఘం ఎత్తబడిపోయిన తర్వాత, 7 ఏళ్ల శ్రమల ముందుగా సంఘం ఎత్తబడుతుంది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పుడు బిల్డింగ్ ఉంటుంది కానీ విశ్వాసాలు ఉంటారు. విశ్వాసాలు పరలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ బిల్డింగే అంటాం కానీ అప్పుడు కూడా ఇది చర్చ్ అన్న. సో వాట్ ఐ మీన్ టు సే, చర్చ్ ఈజ్ ఎక్లీషియా. Ecclesia is nothing but a group of believers together for worshiping the Lord. ఇక చర్చ్కి హెడ్ క్రైస్ట్. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-33లో మన బ్రెయిన్ గారు లెసన్స్ ఇచ్చేటప్పుడు ఈ పిక్చర్ ఆయనది, ఇది ఈ పిక్చర్ ఆయనది. చర్చ్కి హెడ్ నువ్వు నేను కాదు, బ్రెయిన్ గారు కాదు, సగాయం కాదు, ఎవరు కాదు హెడ్. చర్చ్కి అంటే సంఘానికి అంటే బిల్డింగ్ కాదు, విశ్వాసుల గ్రూప్కి, విశ్వాసుల సముదాయానికి హెడ్ క్రైస్ట్. ఈ బాడీ అంతటినీ కూడా చర్చ్ అంటాం కానీ చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఇది ఒక సేవ. మీరు బట్టి తెలుగులో పడైపోతారు. రికార్డింగ్ ఇస్తున్నాను, రికార్డ్ అవుతుంది కదా. సో హియర్ ఐ వాంట్ టు డిఫైన్ చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది ఇన్విజిబుల్ చర్చ్. ఇది ఇన్విజిబుల్ చర్చ్, కంటికి కనిపించే చర్చ్. ఇది ఈ కంటికి కనిపించినటువంటి చర్చ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులు, చర్చ్లు అందరూ కూడా ఇంక్లూడ్ అవుతారు, ఇంక్లూడింగ్ చర్చ్ ఆఫ్ గాడ్. సో దోస్ హూ బిలీవ్ in Jesus Christ and accept Him as a Savior, personal Savior, irrespective of denominations, all believers, including in the body of Christ, క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో ఉంటారు. సో ఈ క్రీస్తు శరీరం అనేటువంటి సంఘానికి హెడ్ క్రైస్ట్, క్రీస్తే. సో దీని నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుని సంఘాలు ఏంటి? చర్చ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘము క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము అంటే ఏంటన్నది మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 12:27లో ఒక మాట చూస్తాం. నౌ యు ఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ అ పార్ట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరూ కూడా క్రీస్తు శరీరంలో భాగము. వాళ్ళందరూ కూడా క్రీస్తు పరిచారకులుగా ఈ బాడీలో ఉంటారు. అసలు సంఘం అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో టెంపుల్స్. సంఘం అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి విధంగా పరిశుద్ధాత్మ విశ్వాసుల మీద, శిష్యులు ఇంకా విశ్వాసుల మీదకి వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ చేత శక్తి పొంది వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సెంచరీలో, ఫస్ట్ శతాబ్దంలో చర్చ్లు అంటే బిల్డింగ్లుగా ఉండేవి కాదు, ఇళ్లలోనే చర్చ్. ఆ ఇంటి వద్దే 10-20 మంది కూడుకుని సంఘంగా ఏర్పడి ప్రభు అనుచరులుగా తయారవడం అంటే ఉండేది.
సో సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే పునరుద్ధాన పండుగ నుంచి 50 రోజుల తర్వాత పెంతెకోస్తు నాడు పెంట్ అంటే పెంతెకోస్తులో పెంట్ అంటే 50 రోజుల్లో పరిశుద్ధాత్ముడు శిష్యుల మీద కుమ్మరించడం వల్ల ఇంకా అక్కడ సుమారు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో అక్కడ చాలామంది శిష్యులతో పాటు ఉన్నట్టు అందరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 120 మంది ఉన్నారు ఒకే రోజున. ఆ యొక్క పెంతెకోస్తు 1వ అధ్యాయం చూస్తే పరిశుద్ధాత్మ వారి మీద కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మీదకి వచ్చింది. అంటే యాజ్ సూన్ యాజ్ వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ విల్ కమ్ ఆటోమేటికలీ. హోలీ స్పిరిట్ అంటే డ్యాన్స్లు వేసేయడం, కేకలు వేసేయడం, భాషలు మాట్లాడేయడం, గంతులు వేసేయడం, చంద్రవందన చేసేయడం కాదు. హోలీ స్పిరిట్ అంటే మన చర్చ్ ఆఫ్ గాడ్లో మనం చెప్పుకోనండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆత్మఫలాలు ఫలించడం. యేసు ప్రభువు బాప్తిస్మము పొందిన వెంటనే పరలోకము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురంగా శరీరాకారంలో యేసు ప్రభువు మీదకి వచ్చి ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన మినిస్ట్రీ మొదలుపెట్టాడు. ఇప్పటి విశ్వాసులలో పరిశుద్ధాత్ముడు ఆయనను నమ్మిన తర్వాత ప్రతిదానికి కూడా లేఖన ఎవిడెన్స్లు ఉన్నాయి. వారు యాజ్ సూన్ యాజ్ ద బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దే విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో భాగస్థులైపోతారు. ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్లో మెంబర్స్ అవడానికి, క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో మెంబర్ అవడానికి, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ చర్చ్, కంటికి కనిపించని చర్చ్. పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చింది. ఎప్పుడైతే నమ్ముతామో పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో మనం సభ్యులైపోతాం. దిస్ ఈజ్ ది చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవరైనా సరే, యూదులు, జెంటైల్స్, జ్యూస్, ఎవరైనా సరే. సో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసం, దీన్ని కూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పవచ్చు. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసుల సముదాయం, అందులో మనం మెంబర్స్ అంతే. సో క్రీస్తు శరీరం అనేటువంటి సంఘానికి ఒకే శరీరం ఉంటుంది, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ, ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ చర్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ టు వర్షిప్ ద గాడ్, టు గ్లోరిఫై ద గాడ్, నాట్ టు గ్లోరిఫై ఎనీబడి. సో అసలు విషయానికి వద్దాం. దేవుని సంఘాలు అంటే ఏంటి? వీటి ఏమైనా ప్రత్యేకత ఉన్నాయా? ఈ దేవుని సంఘాలలో ఏంటి ప్రత్యేకత? మిగతా సంఘాలకి ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ చర్చెస్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మీరు మర్చిపోవాలి. చర్చ్ ఆఫ్ గాడ్లో మెయిన్గా విశ్వాసులు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతూ పరిశుద్ధాత్ముడు నివసించే విధముగా నివాసయోగ్య స్థలముగా మనం బ్రతుకుతూ దేవుని ఆరాధించాలి. ఇక్కడ విధేయతతో ప్రభువుకి సేవ చేయాలి. ఒక ఆత్మీయ గృహంగా, స్పిరిచువల్ హౌస్గా సజీవమైన రాళ్లతో నింపబడాలి. మిగతా క్రైస్తవుల నుండి, నామకార్థం క్రైస్తవులు లేదా నిష్ట కలిగిన క్రైస్తవులు మనకు అవసరం. మిగతా క్రైస్తవుల నుండి మనము
దేవుని సంఘములో దేవునిని ఆరాధించడానికి ప్రత్యేకింపబడాలి. ఆ ప్రత్యేకింపబడడాన్నే, సెపరేషన్నే సాంక్టిఫికేషన్ అంటారు. పరిశుద్ధీకరణ అంటే ఏదో ఒక పవిత్రమైనటువంటి ఇది వచ్చేది మనకేమి. యూ షుడ్ బి సెపరేటెడ్. యూ అంటే ద సెయింట్స్ అంటాము, పరిశుద్ధులు, హోలీస్. ద సెయింట్స్ ఇన్ చర్చెస్ ఆఫ్ గాడ్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ పీపుల్, ఫ్రమ్ ఆల్ క్రిస్టియన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ sanctification. వాళ్ళతో ఫెలోషిప్ ఎట్టి పరిస్థితిలోని, నేను నా సాక్ష్యం చెప్తాను. నాకు ఇప్పుడు 65 years. 25 ఏళ్ళ పాటు నేను చర్చ్ ఆఫ్ గాడ్లో నిరాటంకంగా నేను దేవుడు నాకు వాక్యం చెప్పడానికి, లోతుగా వాక్యం చెప్పడానికి, అనేక పుస్తకాలు రచించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుని మన బ్రెయిన్ గారి ప్రోత్సాహం ఎంత ఉంది. 25 సంవత్సరాల్లో నేను ఒక కూటానికి వెళ్ళడం కానీ, ఒక చర్చ్లో మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు. నేను ఎందుకు వెళ్ళానంటే, నేను యాక్చువల్గా నేను ఒక ప్రొఫెసర్ అవడం వల్ల, వాక్యం కూడా కాస్త కోస్తో చర్చ్ ఆఫ్ గాడ్లోకి రాకపోవడం వల్ల బోధించేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫ్రీలాన్స్ ప్రాస్టర్ కింద గుర్తింపబడి అన్ని చర్చిలకు వెళ్ళి గిడియన్స్ అని, ఐఎం అని, లేదా ఆ చర్చ్ అని, ఈ చర్చ్ అని, 7 మాటలు ఒకటని, అలాగా అన్ని చర్చిల వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటూ ఉండేవారు రాజమండ్రిలో. సో ఐ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్ ఈవెన్ బిఫోర్ ద కమింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. దెన్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్స్ ఇన్ చర్చ్ ఆఫ్ గాడ్. Pastor fellowship లేదు, no pastor fellowship, no fellowship with others. బ్రెయిన్ గారు, యాండీ గారు, అలన్ థామస్ గారు బిగినింగ్లో వచ్చినప్పుడు 1982, 83, 84లో ఎడ్వర్డ్ గారు, మా బావగారు, మొత్తం మీద అంతా స్టార్టింగ్కి ఆయనే నా గాంధీ ప్రస్తావన కాబట్టి ఆయన ద్వారా నాకు వాళ్ళ పరిచయం అయినప్పుడు ఇంటికి రమ్మంటే భోజనాలు కూడా వచ్చేవారు కాదు. అంటే తర్వాత కనుక్కున్నాను, చర్చ్ ఆఫ్ గాడ్లో వాళ్ళు తప్పించి ఎవరు భోజనం పెట్టినా వీళ్ళు వెళ్ళరు. దే విల్ నాట్ బి హ్యావింగ్ ఫెలోషిప్ అదర్ దాన్ దే చర్చ్ ఆఫ్ గాడ్ పీపుల్. అంత నిష్టగా ఉంటూ ఉండేవారు బిగినింగ్లో. ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. మీరేదో ఎవరో భోజనాలు తెచ్చేటంటే వెంటనే తినేరారు. అవిశ్వాసులతో ఉద్యోగిగా ఉండకూడదనే కాన్సెప్ట్ని చర్చ్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి సభ్యులు మినహాయించి మిగిలిన వారందరూ కూడా అవిచోడిగా ఉండకూడదనేటువంటి కాన్సెప్ట్ మనలో ఉంది. రెండవది ఐక్యత. పరిశుద్ధంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ప్రతి ఆదివారం నాడు రొట్టె విరిచే కార్యక్రమాన్ని దైవికమైన పద్ధతిలో చేయాలి. మార్క్స్ సువార్త 7:7 ఎక్కువగా చెప్తా ఉంటాను. ఏంటంటే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని, నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని క్రైస్తవుల గురించి చెప్తాడు. అది అక్కడ పాస్టర్ వర్షిప్, పాస్టర్ గారు చాలా గ్రేట్, అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు. మన పాస్టర్ గారు చాలా గొప్ప ఆత్మీయ సంపన్నుడు, దైవజనుడు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి మిగతా చర్చస్. ఇక్కడ మనము మన సంఘస్థుల్ని ఏ విధంగా ట్రైనప్ చేయాలంటే, అందరూ కూడా హోలీ ప్రీస్ట్. మిగతా సంఘాల్లో హోలీ ప్రీస్ట్ అని చెప్పరు. దైవజనుడు అంటే పాస్టర్ గారే. మిగతా వాళ్ళంతా ఇంకా నరకానికి పోయేవాళ్ళగా, లేక మిగతా వాళ్ళంతా కూడా సెకండ్ రేట్ సిటిజన్స్ లా చూస్తూ ఉంటారు పాస్టర్ కూడా. మనం అలా కాదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సెన్స్, ఆల్ ఆర్ హోలీస్, సెయింట్స్, holy priest. And